వెల్కమ్ టు నాంసరే. ఈరోజు నేను సగ్గుబియ్యం రవ్వ అప్పడాలు చూపించబోతున్నా. ఈజీగా చేసుకోవచ్చు. మనము సింపుల్గా ఇలాగ బాగా పొంగుతూ రావాలంటే నేను చూపించినటువంటి విధంగా చేసి చూడండి. తప్పకుండా ఇలాగే వస్తాయి మీకు కూడా. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఎలాగా కొలతలతో సహా చూపిస్తున్నాను, పక్కా కొలతలతో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, ఇలాగా పొంగుతూ బాగా మనకి క్రిస్పీగా వచ్చినాయి. అలాగే మధ్య మధ్యలో సగ్గుబియ్యం మనకి తగులుతూ ఉంటాయి. తినేటప్పుడు చాలా బాగా ఉంటాయి. టేస్ట్ కూడా మనకి పప్పుచారులోకైనా, పప్పులోకైనా, సాంబార్లోకైనా కూడా. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం అలాగే రవ్వ. సగ్గుబియ్యంకి రవ్వకి సగ్గుబియ్యం కొద్దిగా తక్కువ తీసుకున్నాను, రవ్వ కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. ఈ సగ్గుబియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను, రాత్రి నానబెట్టుకున్నా. యాక్చువల్గా చూడండి, చూపిస్తాను నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని. ఇక్కడ మనం తీసుకున్నటువంటి సగ్గుబియ్యంకి నేను 2 కప్పులు నీళ్లు వేసుకున్నా. నీళ్లు వేసుకొని రాత్రంతా నానబెట్టుకున్నా. చూడండి, మెత్తగా అయిపోయినాయి. కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే మనం బాగా ఉడికిస్తాం కాబట్టి నీళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు మనము రవ్వకి అలాగే సగ్గుబియ్యానికి సరిపడా నీళ్లు తీసుకుంటాను. నేనైతే ఇక్కడ 6 కప్పులు తీసుకుంటాను నీళ్లు. చూడండి, అదే కప్పుతో 6 కప్పులు. అలాగే సగ్గుబియ్యంలోకి 2 కప్పులు వేసుకున్నాను ఆల్రెడీ. మొత్తం 8 కప్పులు. 8 కప్పులు నీళ్లు వేసుకుంటున్నాను. ఒకవేళ మనకి ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, కానీ నేనైతే కరెక్ట్గా 8 కప్పులు వేసుకున్నా. ఇప్పుడు మనం చూడండి, ఇలాగ నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువగా వేసుకున్నా, ఎందుకంటే కొద్దిగా ఉప్పు ఎక్కువగా ఉంటేనే మనకు తినడానికి కూడా బాగా ఉంటాయి, లేదా చప్పగా ఉంటాయి. అందుకోసమని కొద్దిగా ఎక్కువ వేసాను. ఇలాగ ఉప్పు కరిగిన తర్వాత ఇప్పుడు మనము రవ్వని మనం ఏ కప్తో తీసుకున్నామో అదే రవ్వనే ఇప్పుడు వేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని ఫ్లేము ఇలాగ మనం మధ్యలో కలుపుతూ కొద్దిగా వేసుకోవాలి. మనం అంతా ఒకేసారి వేసుకున్నామంటే రవ్వ మనకి ఉండలు కట్టేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇలాగ కంటిన్యూగా కలుపుకోవాలి. అండ్ ఒక 2-3 నిమిషాలు మనం బాగా కలిపిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నా. చూడండి, ఇలాగా మనకి వచ్చిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టినటువంటి సగ్గుబియ్యాన్ని వేసుకోవడమే. మొత్తం నీళ్ళతో సహా వేసేసుకుంటున్నా. చూడండి, ఒకవేళ మీకు పెద్దగా అనిపిస్తే ఉన్నటువంటి సైజు చిన్నగా ఉంటాయి కదా సగ్గుబియ్యము, అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సగ్గుబియ్యము రవ్వ మొత్తం అంతా బాగా ఉడికేలాగా, సగ్గుబియ్యం పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. అలాగే రవ్వ అంతా దగ్గరికి వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. మనం ఎంత బాగా ఉడికిస్తే ఈ రవ్వని, సగ్గుబియ్యాన్ని మనకి అంత బాగా వస్తాయి. ఉడియాలైనా అప్పుడాలైనా విరగకుండా వస్తాయి. చూడండి, ఇలాగ బాగా ఉడకాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సగ్గుబియ్యం మనకి ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి. ఇప్పుడు మనం చివరిగా ఇందులోకి జీలకర్ర అయినా వేసుకోవచ్చు, వామైనా వేసుకోవచ్చు, లేదా మనకి ఇంకా కావాలనుకుంటే కారమైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు, జీలకర్ర మాత్రమే వేసేసి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుంటాను. నేను స్టవ్ ఆపేసుకొని ఇక్కడ వేడిగానే వేసుకుంటున్నా. నేను ఒక క్లాత్ ఫస్ట్ ఒక టవల్ వేసుకున్నా, దానిపైన ఒక క్లాత్ వేసుకుంటున్నా. ఒకేసారి మనం అంటే పల్చగా ఉండేటువంటి వాటిపైన వేసినామనుకోండి బండలకి అతకపోతాయి కదా, అందుకోసమని అలా కాకుండా ఇలాగ మందంగా వేసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకుంటున్నా. ఎందుకంటే మనం ఇలాగా క్లాత్ పైన వేసేటప్పుడు మనకి స్పూన్కి అతుక్కుంటుంది క్లాత్, అలా అందుకోసమనేసి ఇలాగ కొద్దిగా నీళ్లు వేసుకొని చూడండి, అప్పడం లాగా లేదా ఒడియం లాగా ఎలాగైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా మందంగానే వేసుకుంటున్నాను, మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా వేసుకుంటే మనకి
మనకి వడియం కూడా బాగా పొంగుతూ వస్తుంది. అలాగే తినడానికి కూడా బాగా ఉంటుంది. అందుకోసమని ఈ రకంగా ఈ మందంతో వేసుకుంటాను మొత్తం అన్నీ కూడా. వేడివేడిగానే వేసుకోవచ్చు మనం ఇప్పుడు, ఎందుకంటే మనం వేసేటువంటిది క్లాత్ పైన కాబట్టి వేడివేడిగానే వేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. లేదా ప్లాస్టిక్ కవర్ పైన అలాగే వేసుకోవాలనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి మనము. ఇది నేను ఎండలో పెట్టలేదు, ఫ్యాన్ కిందే పెట్టుకుంటానా. నాకైతే ఎండ లేదు, అందుకోసమనే ఫ్యాన్ కిందే ఇలాగ పెట్టేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు 10 గంటలకు పెడతాను వీటిని, ఉదయం 10 గంటలకు పెడతాను. ఒక రోజంతా బాగా అంటే నైట్ అంతా కూడా బాగా ఫ్యాన్ కింద మనకి ఆరినాయనుకో కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ ఒక 2 రోజులు తర్వాత ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. నేనైతే ఈ రకంగా కొద్దిగా మందంగానే వేసుకున్నాను. అన్నీ ఇలాగా వేసేసుకున్నా. వేసే కొద్దీ ఆల్రెడీ డ్రై అవుతున్నాయి. మనకి చేతికి కానీ టచ్ కావట్లేదు ఆల్రెడీ. అన్నీ ఇలాగే వేసుకున్నా చూడండి. ఇప్పుడు నేను సాయంకాలం చూపిస్తాను. సాయంత్రంకి 6 గంటలకి ఇలాగా ఉన్నాయి. నేనైతే ఎండలో పెట్టలేదు, ఫ్యాన్ కిందే పెట్టుకున్నా సాయంత్రంకి. మరి ఇప్పుడు ఉదయం వరకు అలాగే ఉంచేస్తాను. ఉదయం చూపిస్తాను చూడండి. మనకి బాగా ఎండినాయి. ఇప్పుడు ఇవి రావాలంటే మన క్లాత్తో తీయడానికి కష్టం కదా, అందుకోసమే వీటికి నీళ్లు చల్లుకోవాలి మనం. లేదు మనం అలాగే వికినామంటే క్లాత్ చినిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని మనం ఇలాగా వెనుక వైపు నీళ్లు చల్లుకోవాలి. నీళ్లు చల్లుకొని మనం ఒక 5 నిమిషాలు అలాగే ఉంచినామనుకోండి, మనకి పూర్తిగా క్లాత్ అంతా తడిచి లోపల ఉన్నటువంటి వడియం అనేటువంటిది ఈజీగా మనకి తీయడానికి వస్తుంది. ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. మనకి ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాగా. ఇంకా రెండో వైపు కొద్దిగా డ్రై అవ్వాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చూడండి బాగా డ్రై అయిపోయింది. ఇలాగ మధ్య మధ్యలో కొన్ని డ్రై అయ్యి ఉంటాయి, కొన్ని పచ్చిగా కూడా ఉంటాయి రెండో వైపు. మనం రెండు వైపులా మనం బాగా ఎండబెట్టుకోవాలి. ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద అయినా ఎండబెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఎండలో అయితే ఒకరోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ కింద అయితే మనం ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఫ్యాన్ కిందే వేసుకుంటాను. అలాగే ఇక్కడ మనం దూరంగా వేసుకున్నామంటే ఉదయం ఒకదానికొకటి టచ్ కాకుండా వేసుకుంటే మనకి త్వరగా డ్రై అయిపోతాయి. ఇలాగే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇవి నేను 2 రోజులకి ఇలాగ వచ్చినాయి. నాకు ఫ్యాన్ కింది కదా, అందుకోసం 2 రోజులకి ఇంత సౌండ్ వచ్చేలాగా మనకు బాగా వచ్చేంత వరకు మనం ఆరబెట్టుకోవాలి. అప్పుడే మనకు స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఇవి చెడిపోకుండా సంవత్సరం వరకైనా నిల్వ ఉంటాయి. చూడండి మొత్తం ఇన్ని ఇవి వచ్చినాయి. చూడండి ఒకటి తుంచి చూపిస్తాను. ఇలాగా మనకి బాగా డ్రై అవ్వాలి, అప్పుడే మనకి స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో వేసి చూద్దాము. చూడండి మనం ఒక్కొక్కటి వేసుకున్నా ఇలాగా వేసేసుకోవచ్చు, లేదా మనం కొద్దిగా కడాయి పెద్దదిగా పెట్టుకున్నామంటే ఒక 2-3 అయినా వేసుకోవచ్చు. ఈజీగా మనకి ఇలాగ పొంగుతూ బాగా వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి. చూడండి ఇలాగా ఒక 2-3 వేసి మనం వేయించుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా పొంగుతున్నాయో చూడండి. మొత్తం అన్నీ ఇలాగ వచ్చినాయి. మధ్య మధ్యలో సగ్గు బియ్యం కూడా కనిపిస్తున్నాయి చూడండి, తెల్లగా ఇలాగ క్రిస్పీగా మనకి బాగా చాలా బాగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.